ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలో అయితే ఈరోజు డివిజిబిలిటీ ఆఫ్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, divisibility refers to the ability of one number to be divided by another without leaving a remainder. For example, 10 is divisible by 2 because if we divide 10 with 2 we got no reminders. అసలు డివిజిబిలిటీ అంటే ఏంటంట, ఎబిలిటీ ఆఫ్ డివైడింగ్ ఏ నెంబర్ వితౌట్ గెట్టింగ్ ఎనీ రిమైండర్. డివిజిబిలిటీ అంటే కరెక్ట్ అర్థం ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని డివిజన్ చేసినప్పుడు జీరో రిమైండర్గా వచ్చేలాగా డివిజన్ చేయగలిగితే దాన్నే డివిజిబిలిటీ అని చెప్పి అంటారంట. ఏదైనా ఒక నెంబర్ని వేరే నెంబర్తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ జీరో వచ్చేలాగా డివిజన్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, 10 అనేటువంటి నెంబర్ని 2తో డివిజన్ చేస్తే చెప్పండి, 2 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 2 5 10. రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఇక్కడ 10 అనేటువంటి నెంబర్ 2తో డివిజబుల్ అవుతుంది. ఓకే, డివిజబుల్ అవ్వడం అంటే రిమైండర్ 0 రావాలా. అర్థమవుతుందా? డివిజబుల్ అంటే రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేయగలగాల. ఆ విధంగా కొన్ని నెంబర్స్ ఇచ్చినారు. ఆ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ అయితే ఇచ్చినారు. ఏ నెంబర్ అయినా 2తో డివిజబుల్ కావాలంటే ద నెంబర్ ఎండ్స్ ఇన్ 0 2 4 6 ఆర్ 8. ఆ నెంబర్లో చివరి అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆడ్ నెంబర్స్ వేస్తుంది చూడండి, 7 3 5 1, లాస్ట్లో 2 పెట్టినాం. ఓకే, లాస్ట్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉన్నా ఆ నెంబర్ 2తో డివిజబుల్ అవుతుంది అని చెప్పినాం. సో మొత్తము ఆడ్ నెంబర్స్ పెట్టి లాస్ట్ మాత్రము 2 పెట్టినాం. డివిజబుల్ అవుతుంది మరి ఇది. 2 3 6 1 వస్తుంది, 2 6 12 1 వస్తుంది, 2 7 14 1 వస్తుంది, 2 5 10 1 వస్తుంది, 2 6 లాస్ట్ రిమైండర్ ఏమొచ్చింది? 0. సో వాళ్ళు చెప్పింది ట్రూనేనా? ఏదైనా ఒక నెంబర్లో వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ నెంబర్ 2తో డెఫినెట్లీ డివిజబుల్ అవుతుంది. అది 2 యొక్క డివిజిబిలిటీ రూల్. అర్థమైందా? నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక చూస్తే, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 3, దెన్ ద నెంబర్ ఆల్సో డివిజబుల్ బై 3. అంటే అర్థమేమి? ఒక నెంబర్ చెప్పండి, 7 5 4 3 2. ఒక 5 డిజిట్స్ నెంబర్ అయితే చెప్పినారు, 75,432. ఇప్పుడు ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ప్రకారము ఈ నెంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయాలంట. 7 + 5 + 4 + 3 + 2 చేయాల. చేస్తే వచ్చేటువంటి సమ్ని 3తో డివిజన్ చేస్తే అప్పుడు అది డివిజబుల్ అయింది అనుకో, ఈ పెద్ద నెంబర్ కూడా డివిజబుల్ అవుతుందంట. 7 + 5 12, 12 + 4 16 + 3 19 + 2 21, 21 3తో డివిజబుల్ అవుతుందా? 3 7 21 0. అయితే ఆ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుందంట. చూద్దాం ఒకసారి. ఇంకా ఇప్పుడు అయింది అనుకో, ఇంకా ఎప్పుడు ఈ నెంబర్ని మళ్ళీ 3తో డివిజబుల్ చేయాల్సిన అవసరం లే. డైరెక్ట్ ఇట్లా చేసి ఈ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది అని చెప్పి ఆన్సర్ రాసేయచ్చు. 75,432. 3 2 6 1 మిగులుతుంది. తర్వాత 3 5 15 0. సో 4 ఇక్కడ ఒక 0 పెట్టుకొని 3
పోతుంది కదా, సారీ. 3 1 జా 3 1, తర్వాత 3 3 4 జా 12 1 2 3 4 జా 12. సో ఏమొచ్చింది రిమైండర్? సో ఏదైనా ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ మొత్తాన్ని సమ్ చేసి ఆ సమ్ని 3తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ కూడా 3తో డివిజబుల్ అవుతుంది. సో ఇది కూడా నిజమే. సో నెక్స్ట్ 4 యొక్క డివిజబిలిటీ రూల్ చూద్దాం. 4 యొక్క డివిజబిలిటీ రూల్ ఏమంటా? ద లాస్ట్ టూ డిజిట్స్ ఫార్మ్ ఏ నెంబర్ డివిజబుల్ బై 4. మనము ఇచ్చినటువంటి నెంబర్లో లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ 4తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజబుల్ అవుతుందంట. చెప్పండి ఒక నెంబర్. 5 6 4 2 0. 56,420 ఇచ్చినాడు. ఇక్కడ వీళ్ళ దీని ప్రకారం ఏంటంటే రూల్ ప్రకారం లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 4తో డివిజబుల్ అయితే ఆ మొత్తం నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుందంట. సో 24తో డివిజబుల్ అవుతుంది కదా. 4 5 జా 20. సో ఈ నెంబర్ని కూడా చూద్దాం. 56,420. 4 1 జా 4 1 4 4 జా 16. నెక్స్ట్ 4 1 జా 4. నెక్స్ట్ 2 0 0. 4 5 జా 20. డివిజిబుల్ అయిందా? సో ఏదైనా ఒక నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుంది. అది 4 యొక్క డివిజబిలిటీ రూలు. నెక్స్ట్ 5 యొక్క డివిజబిలిటీ రూల్ చూద్దాం. ద నెంబర్ ఎండ్స్ ఇన్ 0 ఆర్ 5. ఇచ్చినటువంటి నెంబర్ చివరిలో అంటే 1's ప్లేస్లో 0 లేదా 5 ఉంటే ఆ నెంబర్ 5తో డివిజబుల్ అవుతుందంట. లేకపోతే అవ్వదు. ఏం చేద్దామంటే మిగతా నెంబర్లన్నీ 5తో డివిజబుల్ కాని వేద్దాం. 7 1 3 2 6 లాస్ట్ ఒకటి 5 రాద్దాం. ఓకే, ఈ నెంబర్లో లాస్ట్ 5 ఉంది. సో ఈ నెంబర్ 5తో డివిజబుల్ అవుతుంది ఆ రూల్ ప్రకారం. మనం చెక్ చేసి చూద్దాం. ఓకే ఓకే 5 1 జా 5 21. 5 4 జా 20 13. 5 2 జా 10 32. 5 6 జా 30 26. 5 5 జా 25 15. 5 3 జా 0 వచ్చింది. సో ఇచ్చినటువంటి నెంబర్లో 1's ప్లేస్లో 5 ఉంది. సో ఆ నెంబర్ 5తో డివిజబుల్ అయింది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఇచ్చినటువంటి నెంబర్లో 1's ప్లేస్లో 0 లేదా 5 ఉంటే ఆ నెంబర్ 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 ఇచ్చినారు చూడండి. ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై బోత్ 2 and 3. ఇచ్చినటువంటి నెంబరు 2తో మరియు 3తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ 6తో డివిజబుల్ అవుతుందంట. చెప్పండి ఒక నెంబర్. 8 6 5 3 2. వెరీ గుడ్. 86,532 అయితే ఇచ్చినారు నెంబర్ని. సో ఇచ్చినటువంటి నెంబర్ 6తో డివిజబుల్ కావాలంటే 2తో కావాలి, 3తో కావాలి. 2తో డివిజబుల్ కావాలంటే రూల్ ఏమి? 1's ప్లేస్లో 0 2 4 6 8 ఉండాలా. ఏముంది అక్కడ? 2 ఉంది కాబట్టి ఆ నెంబర్ 2తో డివిజబుల్ అవుతుంది. కానీ 3తో డివిజబుల్ కావాలంటే ఏం చేయాలా? అన్ని నెంబర్స్ని సమ్ చేయాలి. 8 + 6 + 5 + 3 + 2 చేయాలా. 8 + 6 14. 14 + 5 19. 19 + 3 21. 21 + 3 24. 24 3తో డివిజబుల్ కావాలి. 3 8 జా 24. సో ఇచ్చినటువంటి నెంబర్స్ 2తో మరియు 3తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ 6తో కూడా డివిజబుల్ అవుతుంది. అది దాని యొక్క ఫార్ములా.
నెక్స్ట్ డివిజబుల్ బై 8 చూడండి. ద లాస్ట్ 3 digits ఫార్మ్ ఏ నెంబర్ డివిజబుల్ బై 8. ఇక్కడ 4 కంటే ఒకటి ఎక్కువ. 4లో అయితే లాస్ట్ 2 digits వచ్చేసి 4తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజబుల్ అయితే, ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ 8తో డివిజబుల్ అయితే నెంబర్ మొత్తం 8తో డివిజబుల్ అవుతుందంట. చెక్ చేస్తుందామా? ఒక నెంబర్ రాద్దాం. 5 6 4 9 3 1. ఈ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలా? లాస్ట్ 3 నెంబర్స్ని 8తో డివిజన్ చేసి చూడాలా. 8 1 జా 8, మళ్ళీ 8 1 జా 5 1, తర్వాత 8 6 జా 48 3. సో ఈ లాస్ట్ 3 digits వచ్చేసి 8తో డివిజబుల్ కాలేదంటే ఆ నెంబర్ మొత్తం కూడా 8తో డివిజబుల్ అవ్వదు. ఓకే, మనం దాన్ని డివిజన్ చేసి చూసినా కూడా అవ్వదు. అది 8 యొక్క డివిజబిలిటీ రూల్. నెక్స్ట్ 9 యొక్క డివిజబిలిటీ రూల్ ఏమి? ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజబుల్ బై 9, దెన్ ద నెంబర్ ఆల్సో డివిజబుల్ బై 9. సో ఇది కూడా సేమ్ 3 యొక్క డివిజబిలిటీ రూలే. 4 1 7 3 1 5. ఏం చేయాలా? ఆ నెంబర్స్ మొత్తాన్ని కూడా సమ్ చేయాలా. 4 + 1 + 7 + 3 + 1 + 5. 4 + 1 5, 5 + 7 12, 12 + 3 15 + 1 16 + 5 21. 9 2 జా 18, 3 మిగులుతుంది. సో అలా గనక వచ్చిందంటే ఆ నెంబర్ 9తో డివిజబుల్ కాదు. ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది? 9 టేబుల్లో 27 వస్తుంది. సో ఇక్కడ ఏదో ఒక నెంబర్కి 6 యాడ్ చేసినాం అనుకో. 6ఏనా? 7 యాడ్ చేసినాం అనుకో. 4 8 7 3 1 5 అయింది అనుకో. ఇక్కడ 8. ఇప్పుడు ఎంత టోటల్ చెప్పండి? 12 + 7 19, 19 + 3 22, 22 + 1 23 + 5 28 రా. ఒకటి ఎక్కువ యాడ్ చేసినాం కదా. 7 27. 9 3 జా 27, 0 వచ్చింది. సో దీన్ని కూడా చేసి చూద్దాం ఒకసారి 9తో. 4 7 7 3 1 5. చెప్పండి. 9 5 జా 45, 2 మిగిలింది. 7 9 3 జా 27, తర్వాత 3 0 1. 9 టేబుల్లో 31 రాదు. 9 3 జా 27, ఎంత వస్తుంది? 4 వస్తుంది. అక్కడ 5. 9 5 జా 45. సో ఇచ్చినటువంటి నెంబర్లోని డిజిట్స్ అన్నిటినీ కూడా సమ్ చేసి ఆ నెంబర్ని 9తో డివిజన్ చేస్తే ఆ నెంబర్లో రిమైండర్ 0 వస్తే ఆ పెద్ద నెంబర్ కూడా 9తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 యొక్క డివిజబిలిటీ రూల్ ఏమి? ద నెంబర్ ఎండ్స్ విత్ 0. ఇచ్చినటువంటి నెంబర్ ఎండింగ్ అనేది 0 ఉంటే ఆ నెంబర్ 10తో డివిజబుల్ అవుతుంది. 1 7 1 3 1 5 0. 10తో డివిజబుల్ చేసి చూద్దాం. 10 1 జా 10, 7 1 10 7 జా 70, 10 1 జా 3, 10 3 జా 31, 10 1 జా 5 0, 10 5 జా 50. సో రిమైండర్ ఈస్ 0. సో ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో 0 ఉంటే ఆ నెంబర్ 10తో
డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 11th ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ అండ్ ఈవెన్ పొజిషన్స్ ఈజ్ డివిజబుల్ బై 11. సో ఒక నెంబర్ని తీసుకున్నాం 7 1 3 4 5 3 2. దీంట్లో ఆడ్ ప్లేస్ అండ్ ఈవెన్ ప్లేస్ అంట. అంటే ఇది 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 రౌండప్ చేద్దాం దీన్ని. వీటిని యాడ్ చేయాల. 7 + 3 + 5 + 2 ఎంత 17. తర్వాత ఈ నెంబర్స్ని యాడ్ చేయాల. 1 + 4 + 3 8. ఆ రెండింటిని ఏం చేయాలంట? ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ చేయాల. 17లో 8 పోతే 9ఏనా? 9. సో అలా వస్తే ఇక్కడ సమ్ చేసినప్పుడు 11 కానీ 0 కానీ వస్తే ఆ నెంబర్ 11తో డివిజబుల్ అవుతుందంట. ఇక్కడ 11 రాలేదు, 9 వచ్చింది. సో ఈ నెంబర్ 11తో డివిజబుల్ అవ్వదు. ఏం చేయాలా? ఆడ్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్, ఇది 1th ప్లేసు, ఇది 1st ప్లేసు, 3rd ప్లేసు, 5th ప్లేస్, 7th ప్లేస్, 2nd 4th 6th. సో ఈ ప్లేస్లని యాడ్ చేయాలి. ఆడ్ ప్లేస్లని ఈవెన్ ప్లేస్లని యాడ్ చేసి ఒక దాంట్లో ఒకటి తీసేస్తే వచ్చినటువంటి నెంబర్ 11 కానీ 0 కానీ వస్తే ఆ నెంబర్ 11తో డివిజబుల్ అవుతుంది. రాలేదంటే ఆ నెంబర్ 11తో డివిజబుల్ అవ్వదు. సో ఇవి మన డివిజబిలిటీ ఆఫ్ నెంబర్స్. ఏ నెంబర్కి తెలుసుకున్నాం? 2 3 4 5 6 8 9 10 11. ఓకే, అర్థమైనా?